వ్యూహం సినిమా చూశారు, బయట వ్యూహాలు చూస్తున్నారు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ వాట్ హ్యాపెండ్ విత్ ద ఫిల్మ్ సార్? వ్యక్తి యొక్క అంటే రాజకీయ వ్యక్తిత్వం లేనప్పుడు వాడు ప్రెజెన్స్ కూడా అవసరం లేదని ఒక సినిమాలో క్యారెక్టర్ని ప్రెజెన్స్ కూడా లేకుండా చేసి ఈ సినిమాని ఆపే ప్రయత్నాలు అన్ని జరగడానికి కారణాలు ఏంటి? ప్రెజెన్స్ లేనోడికి మబ్బులే చూపించడం, నన్ను చూపించలేదనే బాధ అంటారా? ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే చంద్రబాబు అనే విలన్ని ఆయన ఎప్పుడో పోర్ట్రేట్ చేసుకుని కథ రాసుకుంటున్నాడు, హీరో దొరకలే. నేను అనుకుంది ఏంటంటే ఆర్జీవీని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకున్నారు అనిపించింది. అది ఎగ్జాక్ట్. ఎందుకంటే రాజకీయ నాయకుడు పవర్ లోకి రానంత వరకు 100 ఇస్తారండి. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇస్తే పవర్ లోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టోనే వెబ్సైట్ లో కూడా లేకుండా తీసేశాడు. నాకు బాగా నచ్చిన పాత్ర అయితే లోకేష్ గారి పాత్ర. దొడ్డిదారిలో 3 సార్లుగా పనిచేసిన వ్యక్తి మంగళగిరిలో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యేకి ఎలాగెలవాలో ఆలోచించాలి. ఇప్పుడు నువ్వు ఉట్టి కదర్లేనమ్మా స్వర్గానికి ఏమి ఎగురుతావు? సోదరిగా మీకు ఆఫ్ కోర్స్ ఒక ఉత్సాహం, ఒక ఫ్యాన్ మూమెంట్ ఉండుండొచ్చు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలపై. బట్ వ్యూహం ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ స్పెషల్. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? రాము ఏం చెప్పాడు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, నాకు అనిపించింది నేను చేశాను అన్నాడు. నాకు అది చూస్తున్నంతసేపు జయలక్ష్మి గారు, ఎర్ర బుక్ అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఆ సినిమాలు వచ్చాయి మన చిన్నప్పుడు, కృష్ణ గారివి, ఎన్టీ రామారావు గారి, అందులో ఉండే ఎర్ర బుక్లు. హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి అనే మహానుభావుడు చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ తారలేడితే దొరికింది ఆయనకు బుక్. దాంతో రాజకీయ క్షేత్రంలో ప్రభావితం అయ్యాడు. ఇప్పుడు పులిని చూసి నక్కవా తిట్టుకునే బ్యాచ్ అంటే లోకేష్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జేబులో బుక్ ఉంది, వాళ్ళ నాన్న బుక్ ఉంది అనగానే నాన్న నేను కూడా ఒక మంచి ఎర్ర బుక్ సెట్ చేస్తాను. అందరికీ నమస్కారం. రాజకీయాలు, సినిమాలు తెలుగువాడి జీవితంలో అతి ముఖ్యమైన విషయాలు. చాలా కాలంగా చాలా సందర్భాల్లో రాజకీయాలు, సినిమాలు కలిసిపోయిన పరిస్థితులు చూసాం. అండ్ ఈసారి మరొక సందర్భం ఏమిటంటే వ్యూహం సినిమా. వ్యూహం సినిమాని అష్టకష్టాలు పడి తలకిందులు తపస్సు చేసి ఆపే ప్రయత్నాలు జరిగినా కూడా ఫైనలీ సెన్సార్ సర్టిఫికేట్ చేతికొచ్చిందని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు ట్వీట్ చేశారు, పబ్లిక్గా షేర్ చేసుకున్నారు. ఇంతకీ వ్యూహం సినిమా మ్యాజిక్ ఎలా ఉండబోతోంది మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ ప్యానెల్ ఇవాళ. ఒకవైపు ఐ హ్యావ్ విత్ మీ విజయలక్ష్మి గారు, రామ్ గోపాల్ వర్మ గారి సోదరి, అండ్ ఆయన సినిమాలన్నీ కూడా ప్రివ్యూ అందరూ చూసేదానికంటే ముందే చూసే వ్యక్తి. నమస్కారం అండి. విశేష్ పొలిటికల్ సైకాలజీతో పాటు ఈ మధ్య అన్ని రకాల సైకాలజీలు విశ్లేషించి పెట్టే విశ్లేషణ చెప్పాలి వారు. నమస్కారం విశ్లేష్ గారు. అండ్ అలాగే అందరికీ సుపరిచితులు, రియల్ మ్యాజిక్ ని చూస్తున్న కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్ అంతా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం, స్వాగతం సార్. సో మీరు వ్యూహం సినిమా చూశారు, బయట వ్యూహాలు చూస్తున్నారు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ వాట్ హ్యాపెండ్ విత్ ద ఫిల్మ్ సార్? వ్యూహం సినిమాలో వ్యూహం ఉందో లేదో పక్కన పెడితే మాత్రం వీళ్ళకి వ్యూహాలు ఉన్న విషయాన్ని మాత్రం నేను చచ్చిన నమ్మను. ఎవరికి? ఈ రాజకీయాల్లో ఒక అపోజిషన్ పార్టీ కింద చాలా మంది అవుతున్న వాళ్ళకి. రైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం అన్న దగ్గర పోకలాడే అపోజిషన్ పార్టీలను చూశాను. బట్ అధికారమే పరమావధి కింద అధికారం కోసం ఏ గడ్డనే కరవడానికి వీళ్ళలేదు వాళ్ళలేదు అన్న ఏ పరాలు కూడా మర్చిపోయి గతంలో ఏం జరిగిందో మనం గజనీ సినిమాలో మనం మర్చిపోవాలి, కానీ వాళ్ళైతే బ్రహ్మాండంగా మర్చిపోయి మన్ని గజనీ సినిమా చూపించి ఇలా మర్చిపోండి అని చెప్పే ఉదంతానికి తెరలేపుతూ వాళ్ళు నడుస్తున్న సమన్వయ కమిటీలు, వాళ్ళ ఈ రాజకీయ విపరీతమైన క్రీడ, దాన్ని రాజకీయ క్రీడ అనరు, అది రాజకీయాలు కాకుండా ఉన్న క్రీడని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తున్న ఆట ఏంటో వాళ్ళకి అర్థం కాక, క్రికెట్ అంటే ఆయన కబడ్డీ ఆడుతున్నాడు, కబడ్డీ అంటే గోల్ఫ్ ఆడుతున్నాడు. ఈ గోల్ఫ్ ఆడడం రాక దాన్ని క్యాచ్ పడదామని ప్రయత్నిస్తుంటే మొహాలోను మూతులు పగులుతున్నాయి. సో అలాంటి రాజకీయాలకు అలవాటు పడని వీళ్ళు అట్లీస్ట్ మన 2 చేతులు కలిసిపోతే మనం ఆ బలవంతుని ఎదిరించొచ్చని చిన్నప్పుడు సుమతి శతకాలు అవి చదువుకుంటారు కదా, దానికి అనుగుణంగా ముందుకెళ్ళిపోదామని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో వీళ్ళ దగ్గర ఏం వ్యూహాలు లేవని వ్యూహం సినిమా త్రూగా అంటే వాళ్ళని పార్ట్ అండ్ పార్సల్స్ గా, అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లేనప్పుడు, అంటే రాజకీయ వ్యక్తిత్వం లేనప్పుడు వాడు ప్రెజెన్స్ కూడా అవసరం లేదని ఒక సినిమాలో క్యారెక్టర్ని ప్రెజెన్స్ కూడా లేకుండా చేసింది. దట్స్ ద రేరెస్ట్ ఫెనామినా. ఎవరు చెప్పమా అని అడగాలని కానీ అడగక్కర్లే, అడిగించుకునే స్థాయి కూడా లేదు, చూడగానే అర్థమైపోద్ది అన్నది తెలిసిపోతుంది. రైట్. కాబట్టి మీకు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏమి ఇంట్లో పంచబాక్స్ ఫార్వర్డ్ చేయండి, బయటికి వెళ్ళి లేసు బింగోలు కనబడితే ఎలా టెంప్ట్ అవుతారో ఆ బ్యాచ్ తో సమానం. రైట్. మీరు కుండ బద్దలు కొట్టి మొదలు పెట్టారు ప్రసాద్ గారు, యాజ్ ఆల్వేస్. విశేష్ గారు, మీరు సినిమా చూశారు అండ్ ఈ మధ్య కాలంలో మీరు చాలా పొలిటికల్ ట్వీట్ల స్పీడ్ పెంచారు. ఇదేమిటి, మీరు అంటే వైసీపీ నచ్చా లేకపోతే చూస్తున్న పరిస్థితుల్లో ఒక సైకాలజిస్ట్ గా విశ్లేషిస్తున్నారా?
అంటే ఆ ప్రశ్న నన్ను అడుగుంటే బాగుంది. పార్టీలతో సంబంధం లేదండి. మిమ్మల్ని కూడా ఇప్పుడు అడుగుతాం. నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ నేను చూసేది ఏంటంటే, ఒక లీడర్ అనేవాడు తను చెప్పిన మాటకి ఎంత కట్టుబడి, ఎంత కన్సిస్టెంట్ గా ఉన్నాడు, రైట్. తను ప్రజల గురించి ఏం ఆలోచిస్తున్నాడు, అవును. తను చెప్పింది చేస్తున్నాడా, తన ఇంటెన్షన్ ఏంటని చూస్తానండి మెయిన్ గా. ఇంటెన్షన్ ఏంటి, ఫోకస్ ఎక్కడ ఉందనేది. ఉదాహరణకు చంద్రబాబు గారిని తీసుకుంటే, ఆయన 5 ఏళ్ల కాలంలో ఆయన ఇంటెన్షన్, ఆయన ఫోకస్ మొత్తం కూడా రాజధాని మీదనే పెట్టాడు, అమరావతి మీదనే పెట్టాడు. టోక్యో చేస్తా అన్నాడు, షాంఘై చేస్తా అన్నాడు, లేకపోతే ఇంకేదో ఎక్కడ ఏ దేశం వెళ్తే ఆ దేశం పేర్లు చెప్పుకుంటూ తన టోటల్ ఫోకస్ ఈజ్ ఆన్ అమరావతి, నాట్ ఆన్ ఎనీథింగ్ ఎల్స్. ఫోకస్. వేరే జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత హిస్ టోటల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ గ్రామ సచివాలయాలు, వీటిపైన దృష్టి పెట్టాడు. విలేజ్ సెక్రటరీ వీటిపైన దృష్టి పెట్టాడు. సో అండ్ సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్. సో ఆ ఇంటెన్షన్ నాకు నచ్చింది. అపార్ట్ ఫ్రమ్ ది పాలిటిక్స్ తీసుకెళ్తే ఒక కామన్ మ్యాన్కి మేలు చేయాలి, కామన్ మ్యాన్ ఆదుకోవాలి, ఇంటెన్షన్ నాకు నచ్చింది. రెండోది, కరోనా కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినంత గొప్పగా భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయలేదు. అది నాకు ప్రత్యక్షంగా తెలుసు, ఎందుకంటే మై వైఫ్ వర్క్డ్ యాజ్ ఇన్ఛార్జ్ ఫర్ ఏ సెంటర్. సో తను నాకు చెప్తూ ఉండేదన్నమాట. సో చాలా బాగుంది ఫెసిలిటీస్, చాలా మంచి ఫుడ్, అసలు మొత్తం క్వాలిటీ అని చెప్పేసి. సో చాలా కేర్ తీసుకున్నారు. నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం, ఏ ఓటు హక్కు లేని పిల్లల కోసం స్కూల్స్ బాగు చేయటం ఒకటి, ట్యాబ్స్ ఇవ్వటం. బికాజ్ ఐఎమ్ లవర్ ఆఫ్ టెక్నాలజీ, ఐ లవ్ టెక్నాలజీ, ఐ లవ్ టు అప్గ్రేడ్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ టు సీ ది చిల్డ్రన్ అప్గ్రేడ్ దెమ్ సెల్ఫ్స్. ట్యాబ్ ఇవ్వటం అనేది ఏదో చెత్త రాస్తుంటారు, ట్యాబ్ ఇచ్చిన వాళ్ళు అది చూస్తుంటారు, ఇది చూస్తుంటారు, చెడిపోతున్నారు రాస్తున్నారు, కానీ చూస్తారు. ఇప్పుడు పిల్లలు 1,00,000 మందికి ట్యాబ్ ఇస్తే ఒక 10-100 మందో లేకుంటే 1000 మందో చూస్తారు అనుకున్నా వేరేది. కానీ వాట్ అబౌట్ జస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్? ఒక ట్యాబ్ దొరికినందువల్ల వాళ్ళకు అన్ని రకాల బైజూస్ వాళ్ళ వీడియోస్ అన్ని వాళ్ళకి అందుబాటులో రావడము, వాళ్ళకు కొన్ని వేలు పెడితే రాని ట్యూషన్ అనేది వాళ్ళకి ఇంట్లో ఫ్రీగా దొరకటము. సో బాగా సెంట్రల్ సిబిఎస్ఈ స్కూల్స్ లేకుంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ చదివే పిల్లలు మాత్రమే వాడే ట్యాబ్స్ అనేవి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు చేరడం అనేది అసలు ఎప్పుడు ఊహించలేదండి. నేనైతే ఊహించలేదు. అద్భుతం అది. ఆ విషయం నాకు చాలా బాగా నచ్చింది. అందువల్ల మీరు అంతేకాకుండా ప్రతిపక్షాల ఇన్కన్సిస్టెన్సీస్ కూడా మీరు చూస్తూ వచ్చారు. దాని ఇన్కన్సిస్టెన్సీ ఇప్పుడు చర్చిద్దాం సార్. ఒక్క నిమిషం విజయలక్ష్మి గారి అభిప్రాయం కూడా తెలుసుకుని. వ్యూహం సినిమా చూసారు విజయలక్ష్మి గారు మీరు? అలాగే సోదరిగా మీకు అఫ్ కోర్స్ ఒక ఉత్సాహం, ఒక ఫ్యాన్ మూమెంట్ ఉండుండొచ్చు రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలపై. బట్ వ్యూహం ఈజ్ వెరీ డిఫరెంట్, వెరీ స్పెషల్. మీరేమనుకుంటున్నారు సినిమా గురించి? అంటే ఇప్పుడు స్వప్న గారికి ఫస్ట్ నా మీద నమ్మకం ఉండదు నేను చెప్పిన దాని మీద. అంటే ఒకవేళ నేను పాజిటివ్గా చెప్తే అన్నయ్య కాబట్టి మీరు నచ్చేస్తుంది అంటారు కాబట్టి పర్లేదు, అలా అనుకున్నా ఓకే. కానీ ముందు చెప్పేస్తున్నాను. జనరల్గా ఆవిడకి నా మీద అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాము ఏం చెప్పాడు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు. నాకు అనిపించింది నేను చేశాను అన్నాడు. నాకు అది చూస్తున్నంతసేపు నాకు రాజకీయాలు తెలియకపోయినా నాకు కూడా అది కన్విన్సింగ్గా అనిపించింది. రైట్, ఇలాగే జరుగుంటుంది అని. ఎందుకంటే నేను జగన్ గారి ఫ్యామిలీ గురించి విన్నదాన్ని బట్టి, తర్వాత అక్కడ సినిమాటిక్ లేదు, కంప్లీట్ న్యాచురల్గా మనం ఒకవేళ అక్కడే ఉంటే వాళ్ళ ఇంట్లో చూస్తుంటే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది నాకు. అండ్ సినిమా అయితే మీకు సినిమాలో నచ్చిన క్యారెక్టర్స్? నచ్చిన క్యారెక్టర్ భారతి గారు చాలా నచ్చారు. అంటే అజ్మల్ నేను ఆల్రెడీ అమరాజ్యంలో కడపరేడ్లో చూశాను కాబట్టి నాకు ఐడియా ఉంది బాగా చేస్తారు అని. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా నేను చూశాను కానీ ముందు అమరాజ్యంలో చూశాను కాబట్టి అది కూడా నాకు ఐడియా ఉంది, ఆయన బాగా చేస్తారని ప్రిపేర్ అయిపోయాం. భారతి గారు చాలా నచ్చారు. అంటే ఆవిడ క్యారెక్టర్ కానీ ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ కానీ చాలా నచ్చింది. సార్, ఈ సినిమాని ఆపడానికి యాత్ర కూడా వచ్చింది ఇదే టైంలో, కానీ యాత్రని అంత ఆపే ప్రయత్నాలు జరిగేలేదు తెలియదు. కానీ ఈ సినిమాని ఆపే ప్రయత్నాలు అన్ని జరగడానికి కారణాలు ఏంటి ప్రసాద్ గారు? ఉడుకుమోత్తనం, ప్రజెన్స్ లేనోడికి మబ్బులే చూపించడం, నన్ను చూపించలేదనే బాధ అంటారా? ఆ బాధని ప్రజలకు పరిచయం చేస్తే ఒక్కరోజు ఎలా ఉంటుందో తట్టుకోలేక ఆ ప్రయత్నం జరిగింది. ఇప్పుడు మన చిన్నప్పుడు చూడు, కానీ ఆయన సినిమా చూడలేదు కదా, ఆయన లేరని ఆయనకి ఎలా తెలుసు? మనకి వేగులు ఉంటారు కదా సార్, జంతికల చెగులు తప్ప మీరు లేరు సార్ అని చెప్పిన వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఓహో, జంతికల సరే చిప్స్ అనుకున్నాను నేను. సరే, అప్గ్రేడ్ చేసాం ఇందాక ఇనిషియల్ రిమార్క్స్ లో. ఒకసారి చిప్స్, ఒకసారి జంతిక. ఇక్కడ మీకు ఒక తిండి మీద ఉన్న శ్రద్ధ మిగిలిన దాని మీద లేదురా అని మన నాన్న తిడుతూ ఉంటారు చూడండి.
అది వాస్తవ రూపం అంటే ఎలా ఉంటుంది ఒక అవును. కుటుంబంలో. ఆ, ఇక్కడ హైలైట్ ఏంటంటే మీరు ఇందాక మేడం చెప్పారు, దానికి ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుందంటే కుటుంబ వ్యవస్థ మీద నమ్మకం లేని రామ్ గోపాల్ వర్మ కుటుంబ వ్యవస్థ మీద ఉన్న ఔన్నత్యాన్ని జస్టిఫై చేసాడు ఈ సినిమాలో. ఉమ్, ఎలా అంటే ఒక భార్యాభర్తల బాండేజ్ని వెదర్ ఈ బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్ 190 మంది ఓ పవన్ కళ్యాణ్ విషయంలో కానీ నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ విషయంలో కానీ మార్కెట్లో మాట్లాడుతున్న దానికి విభిన్నంగా ఎంత అండర్స్టాండింగ్ కావాలి అన్నది జస్టిఫై చేశాడు ఆయన సినిమాలో. ఉమ్, వెదర్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, కరెక్ట్. ఇట్స్ అద్భుతం. సర్ప్రైజ్ ఎలిమెంట్. అవును. అంటే నాకు అనిపించింది, ఎందుకని చెప్తున్నానంటే మనం సాధారణంగా ఆర్జీని ఒక పర్సెప్షన్తో ఆలోచిస్తూ ఉంటాం, ఉమ్, సమ్ XYZ అన్ని యాడ్ చేసి. అలాంటి వ్యక్తికి కుటుంబ వ్యవస్థ మీద ఎంత నమ్మకం ఉందా అన్నది నేనైతే సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఉమ్, నేను అడిగాను కూడా, ఇట్ ఈస్ ద రేరెస్ట్ ఫెనామినా ఆన్ యువర్ పార్ట్, ఒక ఫ్యామిలీ బాండేజ్ని జస్టిఫై చేస్తూ, అంటే నేను శివ ప్రస్థానం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ చుట్టూ ఆలోచించే విధానానికి ఇవాళ విభిన్నంగా ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ పట్ల ఆలోచించే విధానానికి తెరలేపాడు. అవును. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే ఉమ్, ఇన్ ద ప్రాసెస్ చంద్రబాబు నాయుడు అనే విలన్ని ఆయన ఎప్పుడో పోర్ట్రేట్ చేసుకుని కథ రాసుకుంటున్నాడు. ఉమ్, హీరో దొరకలే. హీరో అనే దానికి ఒక 10 సంవత్సరాల ప్రస్థానంలో ఇందాక మన డాక్టర్ గారు చెప్పినట్టు హీరో ఎబిలిటీస్ ఉండి హీరో కింద రంజింప చేయడం కాదు, ఈజ్ అ ప్రోవెన్ హీరో రైట్. అని కన్విన్స్ అయ్యాడు ఆర్జీవి. దిస్ ద ఫస్ట్ ఎవర్ అండ్ రేరెస్ట్. ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి సర్కార్ ఒక ఎబిలిటీ కలిగిన ఒక పెద్ద జైగెంట్ పర్సనాలిటీ, ఓ హిందూ సామ్రాజ్య అధిపతిని, ఆయన రోల్ ఇతను చేస్తాడు అని ఆయన పెట్టుకొని సినిమా తీయడం వేరు. ఉమ్, బట్ ఇక్కడ ఇంకొక రేరెస్ట్ ఏంటంటే ఉమ్, కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు మనం లైవ్ డిబేట్ అనుకోండి, లేదా లైవ్లో నేను ఒక వీడియో చేయొచ్చు, బట్ లైవ్ సినిమాని అంటే లైవ్ జరుగుతున్న అంశాలని ప్రజలకి ఒక చిత్ర రూపంలో చూపించడు. ఉమ్, ఇది ఎవరో ఊహించము. ఇప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్యతో ఏం ఆడతారు, ఒక ఇల్యూషన్స్. మనం ఎవరు మాట్లాడు ఏముంది అలా సీరియల్ చూడండి, గంటలు ఒక ఇంట్లో ఉన్న సన్నివేశంలో జిగేల్ అని మొఖాలు చూపించుకోవడమే కానీ ఎప్పటికీ ఒక మాట కూడా కన్విన్స్ చేసుకోరు. అవును. అలాంటి పర్సెప్షన్ నుంచి ఇతను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల దగ్గరికి వెళ్దాం అన్న దాన్ని, ప్రజల దగ్గరికి వెళ్తే ఏం కష్టాలు ఉన్నాయో, లేకపోతే ఒక ప్రభుత్వ పరంగా ఉన్నప్పుడు ఒక భార్య నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఎలా అనుకుంటున్నారు అంటే నెగిటివ్స్ని ఇప్పుడు కీడించి వేయలేంచి అంటారు చూడండి. అవునవును. ఇంట్లో ఆడవాళ్ళు కీడించి వేయలేస్తారు, అది అమ్మవనండి, చెల్లెవనండి, అక్కవనండి, లేకపోతే భార్య అవనండి. ఈ రోల్ని ఒక మనిషి వ్యవస్థలో ఎలా ప్రభావితం చేయగలడు అన్న దగ్గర అందరూ అనుకున్న దానికి విభిన్నంగా వాళ్ళ అమ్మ అక్కతో చెల్లితోనూ అతనికి ఉన్న బాండేజ్ని ఆ విధంగా పిక్చరైజ్ చేసి చూపించడం నేనైతే కన్విన్స్ అయ్యి. రైట్. అది ఆ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. ఎందుకంటే నేను ఆయన ఒక ఇంటర్వ్యూలో చూశాను, అమ్మ నువ్వు చనిపోతే నేను రాను, అలాగే నేను చనిపోతే నువ్వు రావు అని. ఏంది ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నా. అలాంటి వాళ్ళకే ఇమోషనల్ బాండేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, అది చాలా మందికి తెలియదు. ఒక వ్యక్తిత్వం అన్నది నాకన్నా డాక్టర్ గారు బాగా చెప్తారు, నేను కర్మగారు సైకాలజీ చదువుకున్నాను అంతే తప్ప. నేను అనుకుంటుంది ఏంటంటే ఆయన ఆచరించాలి అనుకున్న దానికోసం ఆచరించలేని విపరీత పరిస్థితుల్లో అతను నటిస్తున్నాడు అనిపిస్తుంది ఆర్జీవి. ఎందుకంటే ఇప్పుడు షవర్ జల్ లాగా ఉంటుంది అన్నమాట ప్రేమ అన్నది. అది 24/7 అన్నప్పుడు కుటుంబ వ్యవస్థల నుంచి వాళ్ళ సిస్టర్ వేరే వ్యవస్థలో ఉన్నారు, ఫ్యామిలీ వ్యవస్థలో. అక్కడ ఈయన అంత % కంట్రిబ్యూట్ చేయలేడు. When 100% if he cannot contribute, I don't want to give less than that. ఆయన ఆగిపోతున్నాడు. ఇది చాలా మందికి అర్థం కావట్లేదేమో అనిపిస్తుంది. సో అయితే ఈ బంధాలని బాగా మీరు చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్, కుటుంబ బంధాలని చాలా బాగా అంటే తండ్రి కోసం ఇచ్చిన మాట ఎంత ఇంపార్టెంట్. నాకు ఇక్కడ కంపారిజన్ ఏంటి, రాజకీయంగా ఏదో నా ప్రయోజనాలు చూసుకుని నా బాగోగులు చూసుకోవడం కాదు, ప్రజలకు ఇచ్చిన మాట అంత కుటుంబాన్ని చూసుకున్న వ్యక్తే ప్రజలని కూడా చూసుకోగలుగుతారు అనే పాయింట్ ని కూడా ఆయన డ్రైవ్ చేస్తారు. నేను దాంట్లో నేను అనుకుంది ఏంటంటే ఆర్జీవీని ఆయన జగన్మోహన్ రెడ్డి గారిలో చూసుకున్నారు అనిపించింది. అది ఎగ్జాక్ట్. ఎందుకంటే నేను ఎందుకు అనిపించింది అంటే నాకు వెన్ సంబడి బిలీవ్స్ సంథింగ్ అన్నది డెలివరబుల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అవును. ఈజ్ అన్ ఇన్నోవేటర్ యాజ్ ఫర్ as ఫిల్మ్ మేకింగ్ ఈజ్ కన్సర్న్. శివ బిఫోర్ అండ్ శివ ఆఫ్టర్ అనే మాట్లాడతారు ఎవరైనా, సినిమాలు తెలియని వాళ్ళు కూడా. అలాంటి వ్యక్తి 200/7 ఇవ్వాలి, అంటే 24/7 కన్నా 200% ఇవ్వాలి. రైట్. అక్కడ ఫ్యామిలీ వ్యవస్థకు దూరం అవ్వాలి. అదే జగన్మోహన్ రెడ్డి ఎంత ఆయన వయసు, బై ద టైమ్ హి స్టెప్డ్ ఇంటు ద పాలిటిక్స్ అండ్ హి డిసైడెడ్ టు డు డిఫరెంట్ పాలిటిక్స్. 40 కూడా లేవు, 40 లోపున 37. సో అలాంటి టైంలో ఏంటంటే యంగ్ బ్లడ్ కంట్రిబ్యూషన్స్ కాదు త్యాగాలు అంటారు. ఆ త్యాగాలతో ప్రజాసేవకు ముందుకు వెళ్ళిపోతున్నాడు. అక్కడ మళ్ళీ ఫ్యామిలీని డిఫర్ అయ్యాడు. సో ఈ పర్సెప్షన్లో డిఫర్ అవ్వడం వేరు,
డిఫర్ అయినా కన్విన్స్ అయింది భారతమ్మ అన్నది జస్టిఫై చేయగలిగాడు. వాయిస్ ఆఫ్ రీజన్ అనమాట మనకి క్లియర్గా. సో విశేష్ గారు చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు ప్రసాద్ గారు. సో మీ అబ్జర్వేషన్లో ఇందులో క్యారెక్టర్స్ చాలా చూశారు. Yeah. ఈ కన్విక్షన్, విల్ పవర్, క్లారిటీ ఆఫ్ థాట్ ఇవన్నీ స్వతహాగా ఎలా వస్తాయి? మీరు జీనియస్ జిమ్ లో అవి చేస్తుంటారు కదా, సో పుట్టుకతో వస్తాయా లేకపోతే అలవర్చుకుంటారా తర్వాత? పుట్టుకతో ఎవరికి రావండి. కొన్ని ప్రాథమిక లక్షణాలు ఉంటాయి, కానీ పుట్టుకతో మెజారిటీ ప్రశ్న ఏంటంటే మనము మన చుట్టూ ఉన్న వ్యక్తులను చూసి నేర్చుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర్ ఒక ఎదురుగా ఒక రోల్ మోడల్ ఉన్నాడు. అలాగే వాళ్ళ తాత రాజారెడ్డి గారు ఉన్నారు. నాకున్న రాజారెడ్డి గారిని ఎప్పుడు కలవలేదు, రాజశేఖర్ గారితో 2-3 సార్లు కలిశాను. రాజారెడ్డి గారు ఏంటంటే తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి మాట ఇచ్చా అంటే ఖచ్చితంగా వాళ్ళు పని చేసి పెడతారని ఒక టాక్ అయితే ఉంది. ఇంకా రాజశేఖర్ గారి నుంచి అందరికి తెలిసిందే, తను ఎంత కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేయడం కానీ, ఎన్ని కష్టాలు తీసుకోవడము, తర్వాత తను వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ అను ఫీజు రీఎంబర్స్మెంట్ వీటితో ఒక రెవల్యూషనరీ, జలయజ్ఞంతో ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం ఇవన్నీ మనకు తెలిసిందే. అలా చేశాడు కాబట్టే రాజశేఖర్ గారు హఠాన్మరణం తర్వాత అన్ని వందల గుండెలు ఆగిపోయాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చెప్పినప్పుడు కూడా నాకు అధికారం రావాలని చెప్పలా. ఆయన చెప్పింది మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి. మా నాన్న ఎలా గుర్తుపెట్టున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అలాగే నన్ను గుర్తుపెట్టుకోవాలి. నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను అంతకు మించి గొప్ప అడుగు వేయాలి. రైట్. మా నాన్న 1 అడుగు వేసి నేను 2 అడుగులు వేస్తానని చెప్పాడు తను చెప్పింది. సో అలాగే ఇప్పుడు ఆయనకి ఫస్ట్ టైం అధికారం రాలేదు, 2014లో అధికారం రాలేదు. రాకపోయినా ఏమలేదు, దెబ్బ కొట్టారు, తీసుకున్నాము, మాకు అవకాశం మేము దెబ్బ కొడతాం, చూస్తాం అన్నారు అంతే. తర్వాత ఆయన అధికారం కోసం మళ్ళా జనాల్లో తిరిగాడు, పాదయాత్ర చేశారు, మళ్ళీ 2019లో పవర్లోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏం చేస్తున్నది క్వశ్చన్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు పవర్లోకి రానంత వరకు 100 చెప్తాడండి, 100 చెప్తాడు. అవును. ఎందుకంటే పవర్లోకి రావడం కోసం హామీల మీద హామీలు కుప్పించుతారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాడని క్రైటీరియా. పవర్లోకి వచ్చిన తర్వాత తను ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాడా లేదా అనేది మనం చూడాల్సిన అంశం. రైట్. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇస్తే పవర్లోకి వచ్చిన తర్వాత అసలు మేనిఫెస్టోనే వెబ్సైట్ లో కూడా లేకుండా తీసిస్తారు. ఇప్పుడు ఈ అంశాలు సినిమాలో రిఫ్లెక్ట్ అవుతున్నాయి విశేష్ గారు. మీరు అంటే క్లియర్ కట్ డిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సినిమాలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పర్సనాలిటీని బాగా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఒకటి నాకు బాగా నచ్చిన పాత్ర అయితే లోకేష్ గారి పాత్ర. రైట్. బాగా నచ్చిన పాత్ర అంటే తను ఎలాంటి వాడు అనే విషయాన్ని అసలు ఎక్కడ చాలా సింబాలిక్ గా చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. చాలా సింబాలిక్ గా. డాక్టర్ గారు సైకాలజీ డాక్టర్ అన్నారు, ఎందుకంటే లోపల మనిషిని రీడ్ చేస్తాడు. అసలు ఎక్కడ అంటే ఒక మనిషి ఇలాగో ఏమనిపించిందంటే, లాక్ ఆఫ్ కన్విక్షనా, లాక్ ఆఫ్ అవేర్నెస్, ఇగ్నోరెన్సా, ఇన్నోసెన్సా, నైవ్నెస్, ఇంకా ఏం చెప్పాలి? చెప్పిన క్యారెక్టర్ ఏదైతే ఒకటే మనము పేరు చెప్పుకోవచ్చు, ఏమంటే పబ్లిక్ ఫిగర్సే కదా. నేను ఒకటి మాట అంటానండి, ఆయన దొడ్డిదారిలో అంటే వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయ్యి 5 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశాడు. 3 శాఖల మంత్రిగా పనిచేశాడు. 3 శాఖలుగా పనిచేసిన వ్యక్తి మంగళగిరిలో ఓడిపోయాడు. ఓడిపోవడం తప్పు కాదు, సరే ఎవరైనా ఓడిపోవచ్చు. ఓడిపోయాడు. సరే, ఓడిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ నెక్స్ట్ నువ్వు ఎమ్మెల్యేకి ఎలా గెలవాలో ఆలోచించాలి. అది ఆలోచించకుండా నేను జగన్ రెడ్డి నీ అంతు చూస్తా, నేను ఎర్ర బుక్లు రాస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఉట్టికి ఎవరలేనమ్మా, స్వర్గానికి ఏమి ఎగురుతావు? నువ్వు ముందు ఎమ్మెల్యే గెలవాలి కదా. నువ్వు మంగళగిరిలో గెలిస్తే తర్వాత ఎర్ర బుక్కో, పచ్చ బుక్కో, రెడ్ బుక్కో ఏదో చూస్తావు. నువ్వు అది ముందు గెలవాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి కదా నువ్వు. సో అంటే తనకు కేవలం తండ్రికి లేకుంటే పార్టీ అండ చూసుకుని ఎగరడమే తప్ప తన స్వతహాగా ఆ శక్తి ఉందని నేనైతే నమ్మడం లేదు. సైకాలజిస్ట్, ఇఫ్ ఐఎమ్ అబ్జర్వింగ్ హిమ్ ఫ్రమ్ ది బిగినింగ్. సో అతని మాటల్లో ఎక్కడ కూడా మెచ్యూరిటీ కనిపించదండి. మెచ్యూరిటీ కనిపించదు. మెచ్యూరిటీ కనిపించదు నాకు. ఒక యాడెడ్ పాయింట్ ఏంటంటే, ఒక క్యాబినెట్ మినిస్టర్ అయ్యండి ఏం చెప్పినట్టు మూడు శాఖలు, ఐటీ, పంచాయతీ రాజు, ఇంకోటి సార్ ఏదో ఇచ్చారు వాళ్ళ నాన్న కాబట్టి అన్నీ తీసేసుకున్నాడు, బానే. ఇతని మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అన్న దానికంటే 2014 నుంచి 19 దాకా మన ఉద్ధరించిన, 19లో ఓడగొట్టిన తర్వాత కూడా ఏదో ఎవరికి అనుమానం రాకుండా నడిచిన ఒక పాదయాత్ర, 3వ కంటికి తెలియకుండా నడిచిన పాదయాత్రలో ఇది మన ఆయల్లో కట్టినవేనా అని సెల్ఫీలు తీస్తుండే ఫోటోలో. ఇది అనంతపుర పరిసర ప్రాంతంలో కేమోటర్ నాన్నగారు తెచ్చారట. ఈ టాయ్ ఏంటి
అంటే క్లియర్ గా అసలు క్లూలెస్నెస్ అన్నది బయటపడిపోతుంది. రైట్ విజయలక్ష్మి గారు, కాదు. కుటుంబ బంధాల గురించి నేను మాట్లాడారు, ఒకటి చాలా చెప్తాను ఇంట్రెస్టింగ్. మేడం. సార్ ఒక్కసారి ఒక విజయలక్ష్మి గారు మాట మాట్లాడతారు. చెప్పి ముగిస్తా. ఆ. లోకేష్ గారితో ఎన్ని యాత్రలు చేయిస్తే వైఎస్ఆర్సీపీకి అంత మంచిది. అంతేనా? చిన్నప్పుడు హోంవర్క్ చేయలేదు కదా, ఇప్పుడు ఆ హోంవర్క్ అంతా మామూలుగా అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ పడేది ఇక్కడ మీరు అన్న మాటకి, బట్ మనం కంటిన్యూ చేస్తున్నాం. రైట్ విజయలక్ష్మి గారు, మీరు చాలా అంటే కుటుంబ బంధాల గురించి చెప్పారు. రియల్ లైఫ్ లో ఇప్పుడు చాలా రకాల పరిణామాలు జరిగిపోతున్నాయి. అంటే వాళ్ళ సోదరి కూడా రాజకీయాల్లో అడుగు పెట్టి సవాల్ విసరడం, అన్న గురించి మాట్లాడడం. మీరు ఎలా ఫీల్ అవుతారు ఒక చెల్లిగా, ఆనెస్ట్ గా? నేను చెప్తానండి. ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ లోకేష్ గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారనుకోండి, సపోజ్ ఈ కొడుకు ఏదో యాక్టర్ అవ్వాలనో ఇంజనీర్ అవ్వాలనో ఏదో ఉంటుంది. ఆల్రెడీ ఆయనకి చాలా పెద్ద హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంటుంది, సిటీ అంతా బ్రాంచెస్ ఉంటాయి. అప్పుడు తండ్రి ఏమంటాడు, నేను ఇంత కష్టపడి ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తే నువ్వు వెళ్ళి యాక్టర్ అవుతానంటావేంటి అని గొడవ పెడతారు. అవును, చాలా మంది విషయాల్లో జరుగుతుంది. అదే లోకేష్ కూడా పాపం ఇంట్రెస్ట్ లేకపోతే తీసుకొచ్చి ఉండొచ్చు కదా, బలవంతపు బ్రహ్మణత్వం అంటారు. తీసుకొచ్చాక ఈయనకి ఇంట్రెస్ట్ లేకుండా చేయలేదు. ఆయన వద్దురా బాబు అంటేనే కూడా ఈయన ఇంట్రెస్ట్గా వెళ్ళాడు లోపలికి. చెప్తున్నాను మామూలుగా ఏదో అదే కారణాలు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండో లేకో లేకపోతే ఏదో ఉంటుంది అనుకుని వచ్చో లోపలికి అడుగు పెట్టాక మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ నాన్న ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. తప్పదు కదా, అంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ లోంచి బయటకు వెళ్ళిపోవడం అనేది ఇంపాసిబుల్. నాకు వద్దు, సినిమాలో లాగా నాకు ఇవన్నీ వద్దు, నేను అమెరికాలో సెటిల్ అయిపోతాను అనుకుంటే అది కుదరదు. పైగా అక్కడ ఒక్కడే కొడుకు, తండ్రికి ఉంటుంది ఎలా అయినా చెయ్యాలని, ఇష్టం లేకపోయినా వచ్చి ఉండొచ్చు. అందరికీ చంద్రబాబు నాయుడు గారంతా జగన్ గారంతా తెలివితేటలు ఉండవు, చాలా చిన్నోడు, వయసు లేదు, కరెక్ట్ గా గైడ్ చేసే వాళ్ళు లేరు. పాపం అదే వయసులో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అంటే ఆయన వేరు, జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఆయన ఎవరిని కంపేర్ చేయలేము అసలు. అదొకటి లోకేష్ గారు నాకు అలా అనిపిస్తుంది. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఏం లోటు, చక్కగా అమెరికాలోనే సెటిల్ అయిపోయి ఉంటే ఎంత బాగుండేది, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు ఫేస్ చేస్తున్నాడు అంటే నాకు తెలిసినంత మటుకు స్టడో లేదో నాకు తెలియదు, కానీ అలా అనుకుంటాను నేను జనరల్గా. ఇన్ జనరల్ కుటుంబ బంధాలు అంటే ఆ రూట్లో ఆలోచిస్తే, రాజకీయాలన్నీ పక్కన పెడితే. తర్వాత ఈ వ్యూహాలు ఏదైతే ఇప్పుడు సినిమా రిలీజ్కో లేకపోతే లేట్ అవ్వడమో, సెన్సార్లు ఇవన్నీ చాలా చాలా జరిగిపోయినాయి కదా. అవును, ఒక 6 నెలల నుంచి. అందులో ఎంతవరకు లోకేష్ ఆపారో, ఎంతవరకు ఎవరు ఆపారో, ఎంతవరకు రాము ఏం ప్లాన్ చేశాడు, చాలా ఉంటాయి కదా అందులో, మనకు తెలియని వెనకాల చాలా ఉంటాయి. కాబట్టి అందుకని మనం ఎవరిని ఇది అని కరెక్ట్ గా బ్లేమ్ చేయలేము. నాకు రామ్ గోపాల్ వర్మ గారి సోదరి మాట్లాడుతున్నారు. ఇంటర్వ్యూ చెప్పాడు కదా, ఆయన వ్యూహం సినిమా తీస్తే మా వ్యూహాలు మాకుంటాయి. వ్యూహాలు ఉంటాయి. తర్వాత డే 1 ఏం చెప్పాడు, జస్ట్ ఈ మన వ్యూహం ప్రీ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు 1000 సినిమాలు చేస్తాను అన్నాడు, ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే వరకు 1000 సినిమాలు వస్తాయి అన్నాడు. అంటే ప్రతిరోజు అదంతా పబ్లిసిటీ ట్వీట్, అంతా ప్రతి ట్వీట్ సినిమాయే, ఇది 1001 అది. ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలము 5 ఏళ్లలో 6 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా సెక్రటరీ అడుగు కూడా పెట్టలేదు సెక్రటరీలోకి. అలాంటి వ్యక్తినేమో మీరు దోచుకున్నాడు, తండ్రి అడ్డం పెట్టుకొని బ్లా 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 అని చెప్పేసి మోత మోగిస్తారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి పదవి సంపాదించుకున్నాడేమో మంచివాడు అంటారు. అది ఎక్కడ నాకు అర్థం కాదు అసలు, మీడియా స్ట్రాటజీ అది. స్ట్రాటజీ ఉంది ఇక్కడ. ఇంకోటి గమనించలేదు, యాజ్ లాంగ్ యాజ్ టాల్ పర్సనాలిటీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలం ఆయన ఎలక్షన్స్ కోసం ఎమ్మెల్యేగా ఉన్న టెరిటరీ అంతా పులివెందులకు కన్ఫైన్ అయ్యాడు జగన్మోహన్ అంతే. అండ్ వన్స్ హి హస్ గివెన్ అన్ ఆపర్చునిటీ యాజ్ అన్ ఎంపీ కడపకు అంతే అనే పర్ఫరల్కి కన్ఫైన్ అయ్యాడు అంతే. బట్ ఇక్కడ ఏమీ తెలియని మాలోకం మొత్తం రాష్ట్రం అంతా చెక్క పెట్టేస్తామని పీ గన్నవరంలో ఇవాళ ఆల్ప్రతినిధిని తెచ్చుకుని ఎలాంటి మెట్టి దెబ్బలు తింటాడో చూడమనంటే ఎత్తుకెళ్ళిపోదాం. అక్కడి నుంచి మొదలెట్టుకుంటూ చూసుకుంటారు. మీరు మరి రాడికల్ లాగా ఉన్నారు సార్. కాదండి, మీరు వాస్తవం చూడండి, పీ గన్నవరం సెంటర్కి ఇసుక దోపిడీ రీచ్లు బుల్డోస్ చేసి ఎత్తేసారు. కేవలం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఇట్స్ డెలిబరేషన్. ఆ లాయంలో పేరుకి ఫ్రీ ఇసుక, కానీ జరిగిన అంత దోపిడీ ఇంకెక్కడా లేదు. రాష్ట్ర ఖజానాకి ఇవాళ నెక్కచ్చిగా డబ్బులు వస్తుంటే తట్టుకోలేక చేస్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఖజానా చుట్టూ, ఖజానాకి ఎంత డెంట్ పెట్టాలో అంత డెంట్ పెట్టారు 5 ఏళ్ళ టెన్యూర్లో. ఇవాళ దాన్ని పరిరక్షించుకోలేక జగన్మోహన్ రెడ్డి కింద మీద సతమతం అవుతున్నాడు. మీకు ఇంత జరుగుతున్న దానికి 2 సంవత్సరాలు కాలు చేయాలేదండి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రాన్ని ఒక రాష్ట్ర బడ్జెట్ ఇచ్చి సస్టైన్ చేసాడు.
వీళ్ళకి కడుపు అంటే ఏంటంటే మూడో కంటికి తెలియకుండా ఒక మీరు గమనించండి ఈ భౌగోళిక ఛానల్ ఎన్ని ఉన్నాయో ఓ సాక్షి తప్ప మిగిలిన భౌగోళిక ఛానల్ తృణో పనవకి అమ్ముడిపోయిన చిన్న చితక ఛానల్ కూడా ఉన్నాయి. ఆ పొడవట బోర్డు అయితే భూత ఎల్లరికి అమ్ముడిపోయాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు చేసి మ్యాజిక్లు ఎలా ఉంటాయంటే 7 అలా పేపర్ చూడండి మేక పిల్లలు పట్టుకెళ్తూ ఉంటాడు. ఆయన ఏమనుకుంటాడు రాజు ఎందుకు ఇచ్చాడంటే వీడి ఇంటి పట్టిపోయి పాలు పిచ్చుకుని తోతాడు గాంధీలో తయారవుతాడు పొంతలు అని చెప్పి ఇచ్చారు. ఇది దోవలో తగిలిన నాలటోళ్ళు తగిలి అది మేక కాదు అది కాదు సార్ కుక్క అంటే వదిలేండి ఓన్లీ బిర్యానీ అయినట్టు ఇవాళ వీళ్ళకి అలవాటు పడిపోయింది ఈ ప్రాణం. అయితే 7 కలిపి అది కుక్క ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగోలేదు రాక్షస పాలన అని ఈ డాక్టర్ గారు పదం ఒకటి పెట్టారు కొత్తగా. ఎందుకు వీళ్ళకి ఆ మనస్తత్వం ఉంటుంది. ఆ మనస్తత్వం ప్రకారం ఏంటంటే ప్రజారంజక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రతి ప్రజతోనూ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళ టెరిటరీలో ఏంటి ప్రజాస్వామికి అర్థం తెలియని చిన్నపిల్లాడు షార్ట్ కట్ లో గోడకించి వెళ్ళిపోయి ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ కూడా అయిపోయాడు నాన్న ధర్మం అని. వీటికి ఎక్కడ కాల్సి అంటది ప్రజలు ఎక్కడ ఉన్నారు దీంట్లో నాన్న అని అడిగితే నాన్న ఇవి జంతికలు చెగోడులు కాదు నాన్న ప్రజలంటే ప్రజాస్వామ్యంలో నువ్వు మంగళగిరిలో ఓట్లు వేసి వాళ్ళు చేయాలి ఎందుకు నాకు ఓట్లు వేయలేదు నీకు ఏమోట్లో తెలియదు అన్నావు కదా అలాగే నువ్వు ఐటీ సెక్టర్లో వెళ్ళి తీసుకొచ్చావు తెలియదు కదా న్యాయంలోనే కదరా బాబు హెచ్ఎస్బీ చోటు నాకు టెన్యూర్ అయిపోయింది నేను పోతున్నాను రా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తోలికి వెళ్ళిపోయింది దాన్ని అని చెప్పి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలుసు కదా. ఇవన్నీ ఎక్కడ మాట్లాడేస్తారని నాన్న మీరు చెప్పండి కాదు నాకు మళ్ళీ షార్ట్ కట్ లోనే ఇచ్చి అంటే అల్లన్నా నేనే నందమూరి వాళ్ళ దగ్గర నుంచి ఎత్తుకొచ్చిన పార్టీ ఇది నాకు వారసత్వంగా నువ్వా తప్పేలా బెచ్చవేయటం నాకైతే అర్థం కావట్లేదు. ఈ కంటిన్యూషన్ లో నువ్వు ఈ పార్టీ అధికార పగ్గాలు పట్టేసుకుంటానని సతమతం అయిపోతున్నావు. నాతో పాటు వచ్చిన 57 మంది ఉన్నారు వీళ్ళందరూ నేను ఎప్పటిదాకా సంపాదించుకొని వస్తున్నాను వాళ్ళ మధ్యలో నువ్వు వచ్చావు నీకేమో ఇమీడియట్ గా పార్టీ కావాలంటావు. అటు చూస్తే ఆ చిన్నపిల్లడు జూనియర్ ఎన్టీఆర్ తగడం బగడం లాగా ఉన్నాడు నీకా నోరు తిరగదు. అప్పటికి 4 సార్లు చెప్తున్నాను నేను నందమూరి రామారావు గారి వారసునని మా ఖర్జూరు నాయుడు ఎంత బాధపడతారా అని రోజు చంద్రబాబు నాయుడు లోపో దిగిపోయాడు. సార్ మీరు టీడీపీ నాయకులతో చాలా మందితో మాట్లాడుతుంటారు కదా మీరు చెప్పిన ఈ పాయింట్లకు వాళ్ళ కౌంటర్ ఏమిటి ఎందుకు ఇస్తారు కౌంటర్ కౌంటర్ అంటే ఈరోజు ప్రభుత్వం నిలబడి ఉందని కదా వాళ్ళకి వాళ్ళు ఏం చెప్పాలి వాళ్ళకి తెలియదు. మీరు అంటున్న పాయింట్లకి వాళ్ళ సమాధానం ఏమిటి వాళ్ళు లేదా ఏముండదమ్మా అవవ్యాసం రాసుకుని వస్తారు. గతంలో మీరు వాడు చూడు పచ్చలమ్ముకున్నతో పేపర్ ఎట్టించారు చూడు వాడు ఏంటంటే మొత్తం రాష్ట్రంలో జరిగిన అంశాలన్నీ మనకి ఇలా పేపర్ రూపంలో వచ్చేది. అది ఏం చేశాడంటే ఆడికి డబ్బులు కొక్కుర్తి కదా గబ్బగబ్బగా 4 జోన్ల కింద క్రియేట్ చేశాడు. వీళ్ళిద్దరు నేను ఇందాక ఇలా చెప్పిన అధినేతలు ఇద్దరు ప్రజాస్వామ్యానికి ఎంత దూరంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలి. ఎలాగంటే ఒక జోన్లో ఒక ఉదాహరణకి పలానా మారుమూల పల్లెపల్లిలో ఏదో ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లేకపోతే ఒక చిన్న మానభంగం లేదా ఒక అమ్మాయిని ఏడిపించడం ఇలాంటి కేసులన్నీ పేపర్లో రాస్తారు. గతంలో ఏముంది స్థానిక నాయకుడు అక్కడ నిలబడి ఆ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్ పరంగానూ అక్కడ పంచాయతీతో అక్కడ సెటిల్ చేసేవారు. వీళ్ళకి ఈ మధ్యన ఏంటంటే ఇవన్నీ తీసుకొచ్చి హెడ్ ఆఫీసులో తీసుకొస్తుంటారు. అప్పటిదాకా వాళ్ళు నాయకులు ప్రజల్లో లేరు కదా వాళ్ళెవరు వాళ్ళ దగ్గరికి రావడం మానేశారు. అంచేత ఏమవుతుంది వీళ్ళ న్యూస్ పేపర్లన్నీ పట్టుకొచ్చి వాళ్ళు అక్కడ జరిపించండి అని అతను పవన్ కళ్యాణ్కి అతను చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నారు. వీళ్ళేటి కొంతమంది గ్యాదరింగ్ దగ్గర మొదలెడుతున్నారు. మా ప్రభుత్వంలో ఏడు జరిగింది మర్చిపోతారు. ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఇది రాక్షస పాలన ప్రజల్ని కన్విన్స్ చేయడానికి చూస్తారు. ఆడ జరిగింది అంటే వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడో మారుమూల పల్లెల్లో జరిగింది ఇది ఒక స్టేట్ వైడ్ ఇష్యూ చేస్తున్నారు. దీనికి సక్సెస్ రేషియో ఏంటి వీళ్ళ దగ్గర ఉన్న 7 తపేలా ఛానల్ వెసెస్ ఇక్కడ జోనల్ వ్యవస్థ చూడగా పేపర్ ఎక్కడ కనపట్లేదు. తెలంగాణలో అయితే న్యూస్ నేను చదవలేదు అని అంటాడు మాట్లాడు లేదా ఆంధ్రప్రదేశ్లో విజయవాడు ఇదేంటి నేను చదవలేదు రాయలసీమ మెడిసిన్ అని ఆడు గాబరా పడతాడు. అక్కడేమో ఉత్తరాంధ్రుడు ఇదేంటి రాయలసీమ మెడిసిన్ అన్ని కన్ఫ్యూజన్ కూడా ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఆప్ చేసినోడు పచ్చల్లోడు ఆడి నమ్ముకున్నాడు పేపర్లు వేసినోడు వీళ్ళిద్దరు రైవల్ ఒకళ్ళు సర్వైవ్ అయిన తర్వాత ఈ మధ్యలో వచ్చినోడు పెట్రోల్ బంకోడు ఈ గాబరాలో ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. సో ఒక పచ్చడి ఒక పేపర్ వేయడం ఒక పెట్రోల్ బంక్ ఈ మధ్యలో పౌడర్ డబ్బా ఒకటి అదే 4 పీస్ అదే దుష్ట చతుష్టి రైట్. అందులో మీరు గమనించారు లేదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేరు ఇన్ ద పర్సెప్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఎందుకంటే ఒక రాష్ట్ర అధినేతగా ఎవడి వల్ల ఎవరికి కష్టాలు వస్తున్నాయి అన్న దగ్గర ఈ నలుగురితోనే మీకు కష్టాలు వస్తున్నాయని ముందే చెప్పాడు ప్రమాణ స్వీకారం రోజు. విజయలక్ష్మి గారు ఇక్కడ కష్టాలు లేనట్టే కదా వీళ్ళు పక్కన పార్కులాడుకుని బ్యాచ్ అని అర్థమైందా లేదా ప్రవాహం అలా కంటిన్యూ అవుతుంది. విజయలక్ష్మి గారు ఎర్ర బుక్ అంటే మీకు ఏం గుర్తొస్తుందండి? ఎర్ర బుక్ అంటే ఎప్పుడో పూర్వకాలం మా చిన్నప్పుడు 50 ఏళ్ళ కింద రాసుకునేవారు డైరీలు. ఇప్పుడు చాలా అవుట్డేటెడ్ గా అనిపిస్తుంది. అది సినిమాలు వచ్చాయి మన చిన్నప్పుడు కృష్ణ గారివి ఎన్టీ రామారావు గారివి అందులో ఉండే ఎర్ర బుక్ అన్ని మొత్తం దాంట్లో వాళ్ళు చేసిన నేరాలన్నీ రాసుకుని పెట్టుకునేవారు. హీరోకి దొరికేది లాస్ట్ లో అది హీరో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చేవాడు. దీనికి ఏంటి తెలుసా
కాదమ్మా కార్యాలయం కాదమ్మా మీరు మాయకమే. గమనించట్లేదు అదే గుర్తొస్తుంది కాదమ్మా నీకు చెప్పండి. హెలికాప్టర్ యాక్సిడెంట్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి అనే మహానుభావుడు చనిపోయినప్పుడు ఉమ్. జగన్మోహన్ రెడ్డి అక్కడ తారలెడితే దొరికింది ఆయనకు ఒక బుక్. రాజశేఖర రెడ్డి గారు ఉన్న ఉమ్. ఒక డైరీలో ఎడితే చిన్నది నోట్బుక్ లో ఆయన పాయింట్స్ రాసుకునేవాడు, పలానోడికి ఇచ్చేయాలి అది చేయాలని. దాంతో రాజకీయ క్షేత్రంలో ప్రభావితం అయ్యాడు. మనోడికి ఏంటి ప్రభావితం? జంతికలు సగ్గులు తోడని ప్రభావితం అవుతాడా? అంతే కొత్త లాజిక్ మొదలెట్టాడు. చెడు పులిని చూసి నక్కవాత పెట్టుకునే బ్యాచ్ అంటే లోకేష్. రైట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జేబులో బుక్ ఉంది, వాళ్ళ నాన్న బుక్ ఉంది అనగానే నాన్నారు నేను కూడా ఒక మంచి ఎర్ర బుక్ సెట్ చేస్తాను. ఎందుకంటే రెడ్ బుక్ అన్నది మా చదువుకున్న రోజుల్లో అందరిదే డైరీలో ఉంటే ఒక రెడ్ డైరీ పట్టుకుంటారు. ఇది దగ్గర ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఓహో, ఆ ఎలివేషన్ ప్రాస్పెక్ట్ లో ఎంచుకున్న మార్గం అది. విశేష్ గారు, ఈ మధ్య వచ్చిన డెవలప్మెంట్ భువనేశ్వర్ గారు బరిలోకి దిగుతాను, రెస్ట్ ఇవ్వాలన్నారు. దానికి అంటే ఏమర్థమైంది మీకు? మీరు కూడా చెప్పాలండి. అంటే ఆవిడ అక్కడ కాంటెక్స్ట్ లో అయితే నేను వీడియో చూశాను, ఆవిడ సరదాగా అని అంటే అనిపించింది నాకు. కాదండి, శవం పరమాశలకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళకి జోకులు వేస్తారా? చెప్పేది వినండి సార్, ఆమె సరదాగానే అనిపించింది. అయితే చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలు అనేవి ఎలా ఉంటాయంటే ఏదైనా కానీ ముందు ఒక అలా ఫెయిలర్ అలా వదిలి దాని రియాక్షన్ ఎలా ఉందో చూసి దాని తర్వాత నిర్ణయం తీసుకోవడం అనేది చంద్రబాబు గారి వ్యూహం. అది జోక్ గా మలచాలా, సీరియస్ చేయాలా? అది వచ్చిన రియాక్షన్ బట్టి అది జోక్ గా మలచాలా లేకపోతే సీరియస్ గా మలచాలా అనేది తీసుకుంటాడు. అయితే వార్తల ద్వారా కొంచెం నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మీద ఉన్న కేసుల నుంచి తప్పించుకోవాలంటే ఎంపీగా పోటీ చేసి గెలిస్తే లోక్సభలో కనుక కూర్చుంటే కొంచెం ప్రొటెక్షన్ దొరుకుతుంది కాబట్టి ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు, అందువల్ల భువనేశ్వర్ గారిని అక్కడ అసలు ఆ ఫెయిల్ వదిలితే రియాక్షన్ ఎట్లా ఉందో చూసినట్లు, ఆవిడే కరెక్టా కాదో తెలుస్తుంది. కరెక్ట్ కాదని తెలిస్తే దాని ప్రకారం నిర్ణయిస్తున్నాం అన్నట్టుగా అర్థం అవుతుంది. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, అది వేరే మనం చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఇలా ఉండదండి, ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు ఆయన ఏ డే వన్ నుంచి కూడా. అంటే అది ఒక రాజకీయ చతురత ఉండడం అందరికీ ఉంటుంది, కానీ ప్రజల పట్ల మాత్రమే నిబద్ధత పెట్టుకుని వెళ్లే వ్యక్తులకి డివియంట్ మైండ్ ఉండదు కదా మేడం. రాజకీయ చతురత వేరు, రాజకీయ కుట్రలు వేరు. ఇది కుట్ర అంటారు. అయితే రాజకీయ కుట్రలు వేరు. చతురత అంటే నొప్పించక అనవ్వక తప్పించుకు తిరుగునట్లుగా పివి నరసింహారావు గారు చేశారు, అది రాజకీయ చతురత అంటారు. ఓకే, ఇలా గవర్నమెంట్ నిలబెట్టుకోవడం అనేది చాణక్య నీతి. చాణక్య నీతి లాగా. ఇప్పుడేమో ఎవరిని కోల్చాలి, ఎవరిని పొడవాలి, లేకుంటే ఎవరి ద్వారా, ఇటువంటివన్నీ కూడా రాజకీయ చతురత అయితే. రాజకీయ చతురత ఆయనకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గర దేహి అని నిలబడాల్సిన అవసరం ఉండదు. రైట్. మీకేమనిపిస్తుంది విజయలక్ష్మి గారు? అంటే ఇప్పుడు భువనేశ్వరి గారి కుప్పంలో అడుగు పెడతాను అంటే భువనేశ్వరి గారి గురించి నాకు తెలిసింది ఏంటంటే, నేను విన్నది ఎప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉండి చాలా తగ్గిపోయారు కదా, 50 కిలోస్ తగ్గిపోయారు. అది నాకు చాలా నచ్చేది ఎప్పుడు. ఇంకొకటి ఏంటంటే ఆవిడ హెరిటేజ్ అంతా ఆవిడే చూసుకుంటారని అందరు చెప్పేవారు, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అంత తప్ప ఆవిడ రాజకీయ ప్రవేశం గురించి నాకు అస్సలు ఐడియా లేదు. అదే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు భారతి గారు గురించి విన్నది చూసింది చాలా నాకు తెలుసు. ఆవిడలో ఉన్న ఎఫిషియన్సీ అంతా నాకు అర్థమైపోయింది. కానీ భువనేశ్వరి గారిలో నాకు అలా అసలు ఐడియా రాలేదు. ఏంటి అనేది నాకు అసలు అర్థం కాలేదు. ఓకే. అంటే ఇక్కడ ఈ సినిమాలో ఎంతవరకు ఈ క్యారెక్టర్స్ ని చూసినప్పుడు వర్మ గారు ఆయన క్రియేటివిటీని యూజ్ చేసి బాగా కన్విన్స్ చేశారనిపించింది మీకు? అంటే అన్ని క్యారెక్టర్స్ మీద, అందరి క్యారెక్టర్స్, ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్, అన్ని మెయిన్ క్యారెక్టర్స్ మీద. అంటే ఇప్పుడు సినిమా చూస్తున్నంతసేపు మనకి కన్విన్సింగ్ గా అనిపించాలి, ఇలా అవ్వదేమో అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అవుతుందని అనిపించింది, ఇలాగే ఉండుంటారు అని. అందులో ఎవరిని అదలో వదలకుండా పెద్ద పెద్ద వాళ్ళ క్యారెక్టర్లు కూడా అందరూ వచ్చారు. రోసయ్య గారు, ప్రతి వాళ్ళు, రోసయ్య గారు, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ, ఎవరిని చూసినా ఇలాగే ఉంటారు అనిపించింది. కానీ ఎలా ఉంటారు, ఇలా ఉండరేమో అనే ఫీలింగ్ నాకు ఎక్కడ రాలేదు. తర్వాత చాలా మంది సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు కానీ సినిమాల్లో లాగా ఉండరు. వాళ్ళు బయట వాళ్ళు మామూలుగానే ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా మామూలుగా ఉంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు సెలబ్రిటీస్ కదా, ఇంటికి వెళ్తే ఇలా ఉంటారేమో అని అనుకుంటారు, కానీ అలా ఉండరు, మామూలుగానే ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఎవరైనా ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటారో అలాగే చూపించాడు అందరినీ. ఎందుకంటే మీరు గమనిస్తే కొన్ని డొమెస్టిక్ సీన్స్ లో చాలా ఇంట్లో లేడీస్ అలాగే ఉంటారు అనిపిస్తుంది మీకు? మీరు కూడా ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ. అది నేను చూస్తాను కదా అందరినీ. ఇప్పుడు స్వప్నాని చూస్తే టీవీలో అమ్మాయి ఫైర్ బ్రాండ్, స్ట్రిక్ట్ గా ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటాం. ఇంటికి వెళ్తే చక్కగా కాఫీలు కల్పిస్తూ భోజనం వడ్డిచ్చేసి కలిపి తినిపించేసి అన్నమాచార్యుల కీర్తనలు కలిపి తినిపించేస్తూ చంకనేసేసుకుని
అలా ఉంటుంది. సో, నేను అసలు ఎవరు అలా అనుకోరు. వాస్తవం. అంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా అంతే. చాలా మంది మా ఇంటికొచ్చిన వాళ్ళందరూ మీరు ఇలా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. హ్మ్. అది. ఒకరోజు నేను రాజమౌళి గారి ఇంటికెళ్ళాం. సుమన్ పెళ్లి పిలవడానికెళ్తే నేను రత్న ఎళ్ళాం. వెళ్తే అక్కడ కీరవాణి గారిని, రాజమౌళి గారు కింద కూర్చొని పప్పు, ఆవకాయ ఏసుకొని కలుపుకొని తింటున్నారు. హ్మ్. వాళ్ళకి అలా ఇష్టం అంట కింద కూర్చొని తినడం. రామ గారేమో గిన్నెలు తోముతున్నారు. నేను ఏంటమ్మా మీరు తోముతున్నారేంటి అంటే, నాకిష్టం అక్క గిన్నెలు తోమడం. అప్పుడప్పుడు అలా నేను గిన్నెలన్నీ ముందేసుకొని కడిగేస్తూ ఉంటాను. అది తనకి స్ట్రెస్ బస్టర్ అంట. గిన్నెలు కడగడం, వంట చేసి వడ్డించేయడం. అప్పుడు తనే వండేసి వాళ్ళకి తినిపించేస్తుంది అక్కడ దగ్గర నుంచిని. సో, ఆళ్ళకున్న విపరీతమైన స్ట్రెస్‌తో వాళ్ళకేంటంటే ఇలా పనులు చేసేయడం నచ్చుతుంది. హ్మ్. సో, అలా అసలు నేను వాళ్ళేదో అప్పుడు వాళ్ళ షూటింగ్ జస్ట్ అబౌవ్ స్టార్ట్ అవ్వబోతోంది. వాళ్ళు ఆ బిజీలో ఉండుంటారు. గబగబా ఎళ్లి పిలిచేసి వచ్చేద్దాం అన్నట్టు ఎళ్ళాం లోపలికి. అక్కడ చూస్తే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది సీన్. హ్మ్. ఆళ్ళేదో పేపర్‌లు ముందేసుకొని కూర్చొని ఆ పనిలో ఉంటారనుకున్నాం. కానీ అక్కడ కరెక్ట్‌గా అపోజిట్ సీన్‌లో ఉన్నారు. హ్మ్. సో, కాబట్టి అంతా న్యాచురల్‌గా అందరూ మామూలుగా కన్విన్సింగ్‌గా కనిపించింది. చాలా కన్విన్సింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునే సన్నివేశాలు కూడా సో, అలాగే భారతి ఆల్మోస్ట్ గారు ఇద్దరు ఆవిడే పెట్టేసి ఆవిడే కాఫీ ఇస్తారు అలాగా. వాళ్ళ ఇంటికెళ్తే ఆవిడ అలాగే ఉంటారంట. హ్మ్. కొంతమంది మర్యాదకి వాళ్ళే ఇస్తారు. ఇప్పుడు నేను అలా. మిగతా వాళ్ళకైనా సో, అలా. నేనైతే అలా. ఎంత చక్కగా చెప్పారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇస్తూ. సాక్షిలో వర్క్ చేశాను కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసే అవకాశం హ్మ్. దొరికింది. అవును. భారతి గారితో అవును. మాట్లాడే అవకాశం దొరికింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండే వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే మనుషులను గౌరవించడు, లెక్క చేయడు, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇవన్నీ ప్రతిపక్షాలు అన్న మాటలు. అదే ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా. కానీ నేను చూసిన మేరకు నేను ఐ థింక్ 5 టైమ్స్ కలిసాను ఆయన్ని. ఎవరినైనా కానీ అన్న అని తప్ప మామూలుగా పిలవడం నేనైతే చూడలేదు. ఈవెన్ భారతి గారు కూడా ఎంప్లాయీస్ కూడా అది కాదన్నా ఇది కాదన్నా అని అంటారు తప్ప అరే లేకుంటే అరే అన్నారు అనుకోండి ఎంప్లాయీస్ని. కానీ కొంచెం పేరు పెట్టి పిలవడం నేనైతే చూడలేదు. కొంచెం వయసు పెద్దవాళ్ళు అనిపిస్తే వాళ్ళు అన్నాన్ని పిలవడం అలవాటు. అది రాయలసీమ అలవాటు, అసలు రాయలసీమ మొత్తానికి అలవాటు అది. అన్నాన్ని వయసును బట్టి అన్నాన్ని పిలవడం అనేది. కానీ ప్రచారం ఏంటంటే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ వ్యూహంలో దాన్ని రాజకీయ పరమైన చిత్రం అనేదానికంటే కూడా ఇట్ ఈస్ టోటల్లీ పోర్ట్రేయింగ్ జగన్ యాజ్ ఎ కన్విక్షన్ ఉన్న లీడర్ అని పోర్ట్రే చేయడంలో బాగా పనిచేసిందని నాకు అండ్ ఇన్ అనిపించింది. ద ప్రాసెస్ లాట్ ఆఫ్ యాంటాగనిస్ట్ ఇన్ ద ఫిల్మ్. అంటే ప్రొటాగనిస్ట్ యాంటాగనిస్ట్ అనే కాన్సెప్ట్ అయితే బోత్ యాత్ర 2 అండ్ వ్యూహం 2 చూశాను. యాత్ర 2 కూడా చూశాను నేను. నాకైతే వ్యూహం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే యాత్ర ఫ్లాట్గా ఉంది. యాత్ర 2 ఫ్లాట్గా ఉంది. అంత డ్రామా లేదు దాంట్లో. ఇందులో తెలియని విషయాలు కాబట్టి, అంటే తెలిసిన విషయం అంతా తెలుసు, పేపర్ చదివారు. కానీ ఇక్కడ జరిగిందంతా వ్యూహం జరిగిందంతా ఏంటి, బయట తెలిసింది కాకుండా దీని తెర వెనక ఏం జరుగుతుంది ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. అంటే అవన్నీ కూడా చూపించారు కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది, డ్రామాటిక్ గా ఉంది. ఎస్పెషల్లీ రీ రికార్డింగ్ చాలా బాగుంది. రీ రికార్డింగ్ అయితే చాలా చిన్న అమ్మాయి మొన్ననే వర్మ గారు ఇంట్రడ్యూస్ చేస్తున్న ఒక అమ్మాయి. రీ రికార్డింగ్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ మురుకులు తినేటప్పుడు వస్తుంది రికార్డింగ్ ఒకటి. కర్ర అని ఒకటి సౌండ్ వస్తా పడుతుంది వీళ్ళు మాట్లాడుకుంటుంటే. బాబు నువ్వు తింటాం ఆపేయమ్మా మాట్లాడుకుంటున్నావు అని చెప్తారు చంద్రబాబు క్యారెక్టర్. బాగుంటుంది అది. సో ఫైనలీ నాకు నచ్చింది ఏంటంటే సినిమా మొత్తం మీద అంత సీరియస్ మూవీ కదా. ఇట్ ఈస్ ఎ పొలిటికల్ సెటైర్. ఇట్ ఈస్ ఆర్జీవీస్ కామెంట్ ఆన్ ప్రెసెంట్ పాలిటిక్స్ ఇన్ ఏపీ పాలిటిక్స్. క్యారికేచర్, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ క్యారికేచర్. కానీ ఆ సినిమా మొత్తం మీద నాకు జోకులు బలి నచ్చాయి. ఒక జోక్ సెటిల్ ఇదే. ఇప్పుడు వాళ్ళు సీరియస్ గా డిస్కషన్ నడుస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్ లో కర్ర సౌండ్ వస్తూ ఉంటుంది. సౌండ్ వస్తూ ఉంటే క్యారెక్టర్లో చూసి నువ్వు తింటాం ఆపేనా అన్న. ఇప్పుడు అది జోక్ కదా, చాలా పెద్ద జోక్ అది. ఆ టైంలో సీరియస్ గా ఉంటుంది. అంటే స్టే ఫోకస్డ్ అని చెప్పక ఇలా చెప్పారు. ఫైనలీ సార్ ఒక క్వశ్చన్ మీ ముగ్గురికి వేయదలుచుకున్నాం. విజయలక్ష్మి గారితో ఎందుకు మొదలు పెడతానంటే మీరు ఫైనల్ వర్డ్ చెప్తారని ఆ కామెంట్ మీద. ఏంటది, సైకిల్ బయట ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, కప్పు సింక్లో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పీచ్లో చెప్పారు. అది ఆర్జీవి గారికి విపరీతంగా నచ్చేసింది. మీ కామెంట్ అండి, మీరు కూడా దాన్ని తెగ ఆస్వాదించారు ఆ ట్వీట్ని ఆ రోజు. దానికి నేను రాముకు పెట్టాను కూడా కామెంట్. సరే, అది కామన్ మ్యాన్కి నచ్చుతుందండి. లాజికల్గా అది కరెక్ట్ అవును కదా పక్కన పెడితే, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లో ఉండాలి. అది కామన్ మ్యాన్కి క్యాచీ స్లోగన్ అనమాట. వెంటనే ఈజీగా ఆకట్టుకుంటుంది. కొంచెం అంటే ఇంకా చెప్పాలంటే కామన్ మ్యాన్ నచ్చుతుంది.
దాన్ని ఓన్ చేసుకుంటాడు. అది. నాకు తెలివిగల వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు, ఇదేమిటి అనే లాజికల్గా ఆలోచిస్తాం. కానీ కామన్ అంటున్నారు, భలే నిజమే కదా, భలే చెప్పాడు కదా, సైకిల్ బయట ఉంటుంది, ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాము, టీ గ్లాస్ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం అని చెప్తా అంటారు. కొన్ని మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం క్యాచీ స్లోగన్స్ ఇస్తున్నాడు. ఆయన చాలా క్యాచీ స్లోగన్ ఇస్తున్నారు. అండ్ అన్నట్టుగా మీరు అంటే ఇది ఒక 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 నిజంగానే ఒక డ్రామాటిక్ ఫైట్ అయిపోయింది ఏపీలో. నాకు అన్నిటికంటే కూడా ఈ ఈ మొత్తంలో కూడా ఈ నచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, నేను నా 5 ఏళ్ల పాలనలో మీకు మేలు జరుగుంటే ఓటు వేయండి. నాకు ఓటు వేయండి. అంటే ఈజ్ ఆల్మోస్ట్ హిస్ సరెండరింగ్ అండ్ సేయింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, I will. నా వల్ల మీకు మేలు జరుగుంటే నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పడం అనేది నాకు తెలిసి, నేను గత 40 ఏళ్ళుగా పాలిటిక్స్ చూస్తున్నాను, కనీసం ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు అనలేదు. రైట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెన్స్ ఏంటంటే ఆయన కొంచెం ఫేస్లో కొంచెం స్లైట్గా ఒక వ్యూహాత్మక క్రుయాలిటీ ఏదో కనిపిస్తూ ఉంటుంది కొంచెం లైట్గా కళ్ళలో. చంద్రబాబు నాయుడు గారు అంటే సీరియస్గా ఉంటారు కదా, ఆయన ఎప్పుడు మామూలుగా కూడా ఆయన నవ్వరు కదా అసలు. జగన్ గారిది ఏంటంటే కొంచెం వ్యంగ్యంగా అనిపిస్తుంది, చాలా స్లైట్గా, కానీ ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు. కాబట్టి అది వేరేగా అనిపిస్తుంది. రైట్. మొత్తానికి వర్మ గారు కూడా వరుస పెట్టి ట్వీట్లు చేసి ఆల్మోస్ట్ మీరు అన్నట్టు 1000 సినిమాలు అన్నారు కదా, ఒక్కొక్క ట్వీట్ ఒక్కొక్క సినిమాగా సినిమా చూపించారు. అండ్ క్యారెక్టర్స్ అందరూ మీకు సినిమా అయితే నచ్చింది. శపథం కోసం కూడా వెయిటింగ్ మీరు? డెఫినెట్గా. రైట్. కేఎస్ ప్రసాద్ గారు, ఫైనల్లీ యువర్ కామెంట్ సార్. ఈ సినిమా ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలియదు కానీ సినిమా అయితే హ్యాస్ మేడ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆల్రెడీ బిఫోర్ రిలీజ్. అంటే ఆయన ఇందాక మీరు అన్న డైలాగ్ ఏంటంటే, సైకిల్ బయటే ఉంటుంది, సైకిల్ నా ఇంటి నుంచి నువ్వు తీసుకెళ్ళిపోయినా సరే నా కుటుంబం నేను ఎప్పుడు సైకిల్ ఎక్కించడం తొక్కలేదు, రామారావు గారు చెప్పడం అన్నమాట. దాని అర్థం వాళ్ళను బయట పెట్టాలన్న మర్మంతో సైకిల్ బయటే ఉండాలన్నది ఒక కోణం. రెండోది, ఈ గ్లాస్ అన్నదానికి ఉనికి లేదు. దాంట్లో టీ పోస్తే టీ తాగుతాం కానీ గ్లాస్ విల్ నెవర్ మేక్ ఎనీ సెన్స్. అదే స్ట్రెస్ బస్టర్ కింద దానికి చింక్లేసి తోముకోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు అది. సో అలాంటి గ్లాసుతో ఏమీ కాదు అన్న దాంట్లో ధైర్యం చెప్తూ, ఈ ఫ్యాన్ అన్నది ఇంటికి వచ్చి సేద తీరడానికి నీకు ఫస్ట్ చేసి పని ఇంట్లోకి వెళ్ళగానే మీరు ఫ్యాన్ వేస్తారు, కాలు చూసుకోండి. సో ఆ సేద తీర్చడానికి నేనున్నాను అని ప్రెజెన్స్ చెప్పుకున్నాడు అతను. నీ సైకిల్ వేసుకుని తిరుగుదాం, సైకిల్ బయటే ఉంటుందన్న దానికన్నా రామారావు గారు ఫ్యామిలీ ఎందుకు పనికిరాదని బయట పెట్టుకున్నారు. ఏది గీత గీసి పాలిటిక్స్కి మీరు పనికిరారని